రైట్. అయితే ఈ సినిమాకి ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసరు వేరు, ప్రొడ్యూసర్ ఒకళ్ళు వేరు, దానికి పేరు పేరు పడది వేరు. మొత్తంగా అసలు బయటకొచ్చినటువంటి విధానం కూడా చాలా స్ట్రగులింగ్‌గా వచ్చిందని అవును సార్. చెప్తున్నారు. అంటే 3 ఇయర్స్ తర్వాత ఓటీటీకి రావడం అనేది కారణం మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ఏం జరిగిందసల? సార్ యాక్చువల్‌గా కొత్త కళ్యాణరావు గారు సినిమా ప్రొడ్యూసర్ సార్. సినిమాని మేక్ చేసింది. మనం ఫస్ట్ కాప్ వచ్చేంత వరకు అతనే ప్రొడ్యూసర్. యాక్చువల్లీ మనకి ప్రొడ్యూసర్ అనే పేరు మాత్రం ముస్లిం అతని పేరు. అయితే ఆసిఫ్ జానీ గారు కూడా చాలా మంచి ఆసిఫ్ జానీ, ప్యాషనేట్ ఓకే. వ్యక్తి ఆయన. హ్మ్. చాలా సినిమా మీద మక్కువ ఉన్న వ్యక్తి ఆసిఫ్ జానీ గారు. అతని సినిమా చూసి టేక్ ఓవర్ చేసిండు. అతను రిలీజ్ చేసిండు. అతనే మెయిన్ ప్రొడ్యూసర్ ఇప్పుడు. ఈయన కో ప్రొడ్యూసర్ అయ్యిండు. యాహ్! కొన్ని కారణాల వల్ల సార్ అక్కడ ఏం జరిగినాయి అనేది వ్యక్తిగతంగా కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కదా సార్ అవి. కొద్ది ఇబ్బందుల వల్ల మరి ఏమైనా ప్రాబ్లం అయిందేమో తెలియదు. కొద్దిగా రిలీజ్ అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డామాట వాస్తవం. అట్లీస్ట్ సినిమా పోస్టర్ కూడా వేయకుండా అవును సార్. అది రిలీజ్ చేయటం పోస్టర్స్ లేకుండే సార్ అప్పుడు. అది చాలా మిస్గైడ్ అయింది సార్ అది. ఓకే. మేము కొత్త సార్. మేము ప్రోడక్ట్ మంచిగా తీసుకొస్తే పేరు వస్తుంది, అందరూ ఆ హక్కునే చేర్చుకుంటారు అనుకున్నాం అప్పుడు. కానీ అదే. తర్వాత ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా మంచి సినిమా బతికిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆసిఫ్ జానీ గారు కూడా చాలా కష్టపడ్డారు. అది ఎక్కడో మిస్ఫైర్ అయింది సార్. చాలా ప్యాషనేట్ వ్యక్తి ఆయన కూడా. ఆయన ఎంత చేయాలని అంత చేసిండు. ఆయన ద్వారా ఈరోజు ఆహాకు వచ్చి మనం సక్సెస్ అయినామంటే కూడా చాలా హ్యాపీ సార్. మాకు అట్లా ఏం లేదు అంటే సార్. ఒక రకంగా అట్ ద సేమ్ టైము థియేటర్‌తో పాటు ఇమ్మీడియేట్‌గా ఓటీటీకి వస్తే కనుక మీకు వచ్చేటువంటి అప్లాజ్ వేరుగా ఉండేది. చాలా టైమింగ్ ఉండేది. వేరుగా ఇంకా ఉండేది. సినిమాలు ఎక్కువ అదే పడేది. కాస్త కొంచెం ఎక్కువ అవకాశాలు ఉండేవి. నాకు గొప్ప మంచిగా అంటే నేను సాటిస్ఫైగా అనిపించింది ఏంటి సార్ అంటే ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ చేసినాం సార్. దేవి ప్రసాద్ గారు అని చెప్పేసి డైరెక్టర్. డైరెక్టర్ బెండాపురం, బ్లేడ్ బాబు చాలా వ్యక్తి సినిమాలు చేసిన అతను ఇంటర్వెల్లో ఫస్ట్ నన్ను చూసిండు సార్. ఇట్లా చూస్తుంటే నాకు భయం అవుతుంది, తిడతాడా ఏంటి. పెద్ద ఆయన ఎంత అనుభవం, ఎన్ని సినిమాలు చేసిండు. చూసినా బాగా చేస్తావు అన్నాడు. ఓకే సార్ అన్న. తర్వాత పూర్తి సినిమా చూసిన తర్వాత నువ్వు ఏం పిల్లాడవు బాబు, ఏమంత టైమింగ్ ఏందిరా బాబు, నీ టైమింగ్ అర్థమవుతుంది నాకు. నేను ఇన్ని కామెడీ సినిమాలు చేసిన, ఎక్సలెంట్ చేసినావు, నీకు ఆల్ ద బెస్ట్, ఒక రోజు మంచి రోజు వస్తుందని ఆయన బ్లెస్ చేసిండు సార్. విరించి వర్మ గారు బ్లెస్ చేశారు, వేణువుడుగుల గారు బ్లెస్ చేసిండు సార్. తర్వాత చంద్రశేఖర్ ఎలిట్ సార్ కూడా ఆ క్యారెక్టర్ బాగా చేసిండు అబ్బాయి అని చెప్పి. తర్వాత ఉన్నారు సార్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్. అంటే ఆ పాత్రకు సంబంధించి వచ్చినటువంటి అప్లాజ్ కూడా అలాగే ఉంటుంది. అంటే అవును సార్. ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక రకంగా ఉంటుంది, క్లైమాక్స్ దగ్గర ఒక రకంగా ఉంటుంది. అంటే వేరే వేరే వేరియేషన్స్ అని స్పష్టంగా కనిపిస్తుంది. అవును సార్.